అందరికీ నమస్కారములు. సంసిద్ధ కార్యాచరణ 9వ రోజు. కృత్యం 1. కింది పదాలలో సంయుక్తాక్షరాలను గుర్తించి 0 చుట్టండి. చూడండి పిల్లలు, సంయుక్తాక్షరానికి మీరు 0 చుట్టాలి. ఉల్క లా కింద కావత్తు వచ్చింది కదా. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తు వచ్చి చేరితే అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఈ విధంగా ఉల్కలో లా కింద కావత్తు. పద్మ, పుస్తకం, సూర్యుడు, కర్పూరం, పర్వతం, వస్తువు, రుక్మిణి, ప్రభ, కట్లపాము, ఖడ్గం, బల్బు, సర్వం, అర్థం. కృత్యం 2. సంయుక్తాక్షర పదాలు గుర్తించే విధానం తెలుసుకోండి. చూడండి, సంయుక్తాక్షరం ర కలిపితే ప్ర. జట్కాలు చూడండి, ఇట్టు పూల అక్షరానికి ఫస్ట్ పక్కనున్న అక్షరం యొక్క గుర్తు చేర్చండి పిల్లలు. మీరు ఈజీగా చెప్తున్నాను సులభంగా. తర్వాత ఒత్తి పెట్టండి. ఓకే, అప్పుడు జట్కా, రుక్మిణి, వ్రతం, పర్వతం, తూర్పు. విధంగా గుర్తించాలి పిల్లలు. కృత్యం 3. కింది కథను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఒక ఊరి చివర పచ్చని మైదానంలో 4 ఆవులు ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉండేవి. స్నేహంగా ఉన్న సఖ్యంగా ఉన్న ఒకటే అర్థం పిల్లలు. అవి కలిసి గడ్డి మేయటం, కలిసి తిరగటం చేసేవి. ఎప్పుడూ కలిసిమెలిసి గుంపుగానే ఉండేవి కాబట్టి పులులు, సింహాలు వీటిని చంపి తినలేకపోయేవి. కొంతకాలానికి ఏదో ఒక విషయంలో వాటి మధ్య దెబ్బలాట జరిగి 4 ఆవులు 4 వైపులా విడివిడిగా గడ్డి మేయడానికి వెళ్ళాయి. ఇదే సరైన సమయం అని పులి పొదల్లో దాక్కుని ఒక్కొక్క ఆవును చంపేసింది అని ఉండాలి, చంపేశాయి కదా. ప్రశ్నలు. ఊరిలో ఎన్ని ఆవులు ఉండేవి? ఊరిలో 4 ఆవులు ఉండేవి. ఆవులన్నీ ఎలా ఉండేవి? ఆవులన్నీ సఖ్యంగా స్నేహంగా ఉండేవి. పులులు, సింహాలు ఆవులను ఎందుకు చంపి తినలేకపోయేవి? ఆవులు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి కాబట్టి పులులు, సింహాలు చంపి తినలేకపోయేవి. ఈ కథలోని నీతి ఏమిటి? ఈ కథలోని నీతి ఐకమత్యమే మహాబలం. ఐకమత్యమే మహాబలం. ఈ విధంగా సంసిద్ధ కార్యాచరణ 9వ రోజు పూర్తి చేయాలి పిల్లలు.